51వ పేజీ 14వ అధ్యాయము 4-5 వచనాలను కలిసి చదువుకున్నామండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కూడా కలిసి చదువుకున్నాం. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గర చేరిరాగలిగి పరిశుద్ధ దినాన మిమ్మల్ని ఆరాధించుటకై కొనియాడుటకై ప్రభా మీరు మాళ్ళ చేసినటువంటి కృపలను బట్టి, ప్రభా చూపిన కృపలను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. నీ వాక్యం చెంతకు మేము చేరి వస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా మీరే మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకమైన దాసుడిగా నీ ప్రజల ముందర నిలబడుతుంటుండగా కావాల్సిన కృపను అనుగ్రహిస్తురండి. ప్రభా దయకు ఉచ్చారణ ప్రసాదించండి. నీ నోటి మాటలు నా నోట ఉంచమని కూడా కోరుకుంటున్నాను. ఇలాగూ ఆత్మతో సత్యముతో యథార్థ హృదయంతో మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరే పురుకొల్పమని కూడా కోరుకుంటున్నాం. ఈ సమయాన్నంతా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి మహిమా ప్రత్యక్షత మా మధ్యలో అనుగ్రహించమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో దేవుడు ఇజ్రాయెల్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథమంతా మనం గమనించి చూస్తే ఇజ్రాయెల్ పతన స్థితి, ఆ యొక్క పతనమైపోయినటువంటి ఆ స్థితిలో నుంచి మరలా దేవుడు వారిని ఎలాగూ సమకూరుస్తున్నారు అనేటటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. మనం చదువుకున్న ఈ యొక్క 14వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. వారి మీదనున్న నా కోపము చల్లారెను, వారి మీదనున్న నా కోపము చల్లారెను. ఈ మాట ఎవరు అంటున్నారంటే ప్రభువారు అంటూ ఉన్నారు. వారి మీద ఏముందంట? కోపం ఉంది. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందంటే పాపాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. కనుక ఇజ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడల్లా కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వారి మీద కోపపడుతూ వచ్చాడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించి చూసినప్పుడు దేవుని యొక్క కోపము వారి మీద ఏమైందంటే రవులుకుంటా వచ్చింది. దేవుని యొక్క కోపము తీక్షణంగా వారి మీదకి వస్తూ వచ్చింది. కనుక ఆ యొక్క కోపము ఎందువల్ల వచ్చింది అనేటువంటి విషయాలు మనం గమనిస్తే కొన్ని మాటలు మనము చూసుకుందాం. చూడండి, హోషేయ గ్రంథములో 4వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. హోషేయ 4:17 ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయిందంట? విగ్రహములతో కలిసికొనెను. చూడండి చాలమ్మా, ఇక్కడ చూస్తే ఎఫ్రాయిము ఎవరిని విడిచిపెట్టిందంటే దేవుణ్ణి విడిచిపెట్టాడు. అంటే ఇజ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు ఏదైతే వద్దని చెప్తూ వచ్చాడో, తను ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చేటువంటి ఆ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞనే వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు ఉల్లంఘిస్తూ వచ్చినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. వారు విగ్రహారాధన చేస్తూ వచ్చారు. విగ్రహముల వైపు తమ మనస్సును నిలుపుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చారు. కనుక ఆ యొక్క విగ్రహారాధన దేవునికి అయిష్టమైనటువంటిదిగా, దేవునికి మరి చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంటా ఉంది. చూడండి, 8వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము, నాకు అనుకూలురు కానీ రాజులను వారు నియమించుకుని ఉన్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకుని ఉన్నారు, విగ్రహ నిర్మాణమునందు తమ వెండి బంగారముల వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. ఇక్కడ చూస్తే నాకు అనుకూలము కానిటువంటి వారిని, నాకు అనుకూలము కానిటువంటి రాజులను, అధికారులను వారు ఏం చేశారంటే వారితో కూడా వారు ఏం చేస్తారంటే ఆ యొక్క అన్య దేవతలను వారు ఏం చేస్తారంటే ఉంచుకుంటూ వచ్చారు. ఆ కారణం చేత దేవుని యొక్క కోపం ఏమైపోయిందంటే ఇజ్రాయేల్ ప్రజల మీద రగులుకుంటూ వచ్చింది.
చూడండి, ఇదే హోషేయ గ్రంథములో 1 అధ్యాయము 2 వచనము. హోషేయ గ్రంథము 1 అధ్యాయము. జనులు యెహోవాను విసర్జించి ఎలా ఉన్నారంట? యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు. చూడండి, 5 అధ్యాయంలో కూడా ఇదే మాట వ్రాయబడుతూ ఉంది. 5 అధ్యాయం 4 వచనంలో చూస్తే, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారిలో ఏముందంట? వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగక ఎందురు. వారిలో ఏ మనస్సు ఉందంటే వ్యభిచార మనస్సు, దేవునికి ఇష్టం లేనటువంటి మనస్సు, అపవిత్రమైనటువంటి మనస్సు, కామాతృత కలిగినటువంటి మనస్సు. ఈ మనస్సు ఉండడాన్ని బట్టి ఆ ఇజ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క కోపం ఏమైందంటే రగులుకుంటూ వచ్చింది. అదే 5 అధ్యాయంలో చూస్తే చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట 2 వచనం కూడా చదువుదాం. 2 వచనము, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనక ఏం చేస్తున్నారంట? వారు దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి వారు విగ్రహారాధన చేయడం నేర్చుకున్నారు, విగ్రహాలను పెట్టుకున్నారు. అంతేకాదు, వారిలో ఏముందంటే దేవునికి అనుకూలము కానటువంటి మనస్సు, అపవిత్రమైనటువంటి మనస్సు వారి యొక్క హృదయాల్లో ఉంటూ వచ్చింది. అంతేకాదు, వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందుకని యెషయా గ్రంథకర్త చెప్తాడు కదా, మనందరికీ తెలిసిన మాటే. యెషయా గ్రంథము 1 అధ్యాయంలో ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం రండి. యెషయా గ్రంథము 1 అధ్యాయము 4-5 వచనాలు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారి యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరే లెంకను కొత్తబడుతురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడదు. ఇక్కడ చూసినప్పుడు మానవుని యొక్క స్థితి, ఇక్కడ ఇజ్రాయేలు స్థితే కాదు, ఇక్కడ మానవుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి కనబడతా ఉంది. ఎలా ఉన్నారు అంటే దేవుని మీద తిరుగుబాటు, పాపాన్ని బట్టి వారి యొక్క హృదయాలలో, వారి యొక్క దేహములో ఏమాత్రము కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి స్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దేవునిని ఆ యొక్క తిరుగుబాటు చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తన ఉగ్రతను వారి మీద కృమ్మరిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. చూడండి, ఇదే యెషయా గ్రంథము 2 అధ్యాయం 11 వచనంలో కూడా ఇక్కడ చూస్తే వారిని గురించి చెబుతూ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇదే యెషయా గ్రంథము 2:11, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగదొక్కబడు. అంటే చాలండి, ఇక్కడ ఒక మాటను మనం ఇంకో కోణములో ఆలోచిస్తే అక్కడ వారు ఏ దృష్టితో ఉన్నారంటే అహంకార దృష్టితో ఉన్నటువంటి వారు ఇంకా చూస్తే వారు ఎలా ఉన్నారంటే గర్విష్ఠులైనటువంటి ప్రజలుగా ఉంటా ఉన్నారు. చూడండి, వారిలో ఎలాగా ఆ యొక్క చెడుతనం అనేటటువంటిది ప్రబలిపోయి ఉంటా ఉందో మనకు కనబడతా ఉంది. ఇంకొక మాట కూడా చూడండి, ఇదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము ఆఖరి భాగంలో చూస్తే, ఆఖరి భాగంలో ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఆయన ఏం కావాలని చూస్తున్నాడు? న్యాయం కావాలని చూస్తూ ఉంటే అక్కడ ఏముందంట? బలాత్కారం. అక్కడ నీతి కావాలని చూస్తుంటే అక్కడ ఏం లేదంటే ఆ నీతికరమైనటువంటి స్థితి ఏది కూడా లేదు. ఇజ్రాయేలు ప్రజలు ఇలాగున ఇంకా చూస్తే హోషేయ గ్రంథంలోనే మనం చదువుకున్న భాగానికి వస్తే 4వ అధ్యాయము 6వ వచనము, 4వ అధ్యాయము 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి. చాలండి, ఇక్కడ చూసినప్పుడు ఇజ్రాయెల్ గురించి చెబుతూ ఏమంటున్నా అంటే, ఇవే కాదు నీ పాపాలు, నువ్వేం చేస్తావంటే నేను ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ గ్రంథాన్ని కూడా నువ్వు మర్చిపోయావు.
ఇది ఇశ్రాయేలు యొక్క స్థితి అంతటినీ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు, ఇందును బట్టి నా కోపం మీ మీద రగులుకుంటా వచ్చింది, ఇందును బట్టి నా కోపం మీ మీద రేగుతా వచ్చింది. యెషయా గ్రంథకర్త అందుకని అంటాడు చూడండి, 12వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, 1వ వచనము 12వ అధ్యాయము, యెహోవా నీవు నా మీద కోపపడితివి. యెషయా గ్రంథకర్త కూడా చెప్తా ఉన్నాడు, చెప్తున్నా అంటే, అయ్యా నీవు నా మీద కోపపడ్డావు. ఎందుకు ఈ కోపం అంటే, ఈ పాపాలను బట్టి ఏం చేస్తున్నా అంటే దేవుడు వారి మీద కోపపడినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఈ కోపం ఏమైందంటే, ఈ కోపము క్రింద రాస్తున్నాడు, ఏమైందంట, నీ కోపము చల్లారెను. మనం చదువుకున్నటువంటి హోషేయ గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా అక్కడ కూడా రాయబడుతుంది. ఏమని రాస్తున్నాడు అంటే అక్కడ వారి మీదనున్న నా కోపము చల్లారెను. చూడండి, ఆ కోపం ఏమైందంట, తెలుగులో చల్లారెనని ఉంది, ఇంగ్లీష్లో ఏమనుంది, టర్న్డ్ అవే. ఆ కోపం ఏమైందంటే, ఆ ఇజ్రాయేల్ మీదకి రావాల్సినటువంటి కోపము, మనుష్యులందరి మీదకి రావాల్సినటువంటి ఆ కోపము, దేవునికి అవిధేయులైనటువంటి మానవులందరి మీదకి రావాల్సినటువంటి కోపము, అది మరల్చబడింది. ఇజ్రాయేల్ మీదకి రావాల్సిన కోపం కూడా మరల్చబడింది. మనుషులమైనటువంటి మనము, అన్యులమైనటువంటి మనము, దేవుని ఎరగినటువంటి వారమైనటువంటి మనం కూడా అదే ఇజ్రాయేల్ మాదిరిగా మనం కూడా ఏం చేస్తూ వచ్చామంటే పాపం చేస్తూ వచ్చినటువంటి వారమే. అందుకనే చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి గ్రంథకర్త ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో మన స్థితిని గురించి 2వ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు. చదవండి ఎవరైనా. మీరు వాటిని చేయుచు అనగా ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటారు, వారితో కలిసి మనమందరమును, అందులో ఎవరినైనా విడిచిపెట్టాడండి, అందరూ కూడా ఏం చేస్తున్నారంట, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దేనికి పాత్రులమైనామంట, దైవోగ్రతకు, దేవుని యొక్క కోపానికి మనం పాత్రులమైనటువంటి వారు, దేవుని యొక్క శిక్షకు అర్హులమైనటువంటి వారం. ఎందుకంటే మన పాపాన్ని బట్టి, మన శరీరాశలను బట్టి, మన మనుజాశలను బట్టి, మనకున్నటువంటి కోరికలను బట్టి మనమంతా కూడా దేవుని దృష్టిలో అపవిత్రులముగా ఉండిన వారమై, చచ్చిన వారంగా ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన దృష్టిలో ఆయనకు ఉగ్రత మన మీద కృమ్మరింపబడవలసినటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఆయన కోపము మరల్చబడిందంట. హిజ్ యాంగర్ టర్న్డ్ అవే. ఆయన కోపం ఏమైందంటే మరల్చబడింది. తెలుగులో చల్లారని ఉంది, కానీ ఆ యొక్క ఇంగ్లీష్లో చూస్తే అదేమైందంటే మరల్చబడింది. ఎవరి మీదకి మరల్చబడింది కోపము అంటే, ఈ పాపాలన్నీ కూడా తీయ శక్తి కలిగినటువంటి వాని మీదకి మరల్చబడింది. ఎవరు ఆయన అంటే, ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి మీదకి ఈ కోపాన్నంతటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన మీదకు మరల్చాడు. ఎందుకంటే మానవులు తమ స్వశక్తి చేత ఆ కోపము నుంచి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నప్పుడు మానవులకు రావాల్సినటువంటి ఆ శిక్ష అంతటినీ కూడా ఆయన ఎవరి మీద వేయడానికి ఇష్టపడ్డాడంటే, తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువారి మీద వేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన గురించి ఈ లోకంలోనికి యేసు ప్రభువారు జన్మించి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అంట. ఆ ప్రియకుమారుని మీదకి ఆయన ఏం చేశాడంటే తన కోపానంతా కూడా మరల్చాడు. ఈ ఉగ్రతను మానవులు భరించలేరు. ఈ ఉగ్రత వల్ల మానవాళి నశించిపోతుంది, వారి ఆత్మలు క్షీణించిపోతున్నాయి అని చెప్పి ఈ ఉగ్రతనంతటినీ కూడా ఎవరి మీదకి మరలించాడంటే యేసు ప్రభువారి మీదకి మరలించాడు. అందుకనే ఆయన ఆ సిలువలో చనిపోతూ ఉన్నప్పుడు ఆయన ఒక కేక వేస్తూ ఉన్నాడు. ఎన్నడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఆ దేవుడు, ఆ యేసు ప్రభువారు ఇప్పుడు ఏమంటాడంటే, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితే. కనుక ఇప్పుడు ఆయన మీదకి ఏమైందంటే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ యొక్క పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తన ముఖాన్ని తిప్పివేసుకుంటూ వచ్చాడు. ఆ భారాన్ని అంతటినీ కూడా ఆయన భరించాడు. అందుకనే యెషయా గ్రంథకర్త యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట ఇలా చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము, మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? యేసు ప్రభువారి మీద పడింది. కనుక ఆ శిక్ష అంతా కూడా ఎవరి మీద పడిందంటే యేసు ప్రభువారి మీద పడింది. ఆయన ఆ శిక్షను భరించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ శిక్షను ఆయన అంగీకరించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను కూడా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి చల్లార్ప చేయడానికి, దేవుడు మనల్ని చూచినప్పుడు, ఆయన ఉగ్రతతో మనల్ని చూచినప్పుడు ఆయనకు మనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏంటంటే అసమాధానమైనటువంటి పరిస్థితులు మనకు ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుని ద్వారా ఏం చేసినాడంటే దేవునితో సంధి చేస్తూ వచ్చాడు. అందుకనే చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 19-20 వచనాల్లో ఓ చక్కని మాట రాయబడుతూ ఉంటుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టం. తండ్రి యొక్క అభిష్టం ఏంటి అంటే యేసు ప్రభు వారి ద్వారా మరి భూలోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా తనతోటి మరి ఏం చేయాలా? సమాధానపరుచుకోవాలి. ఒకప్పుడు ఉన్నటువంటి అసమాధానాన్ని దూరం చేయాలి. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ఉగ్రతను దూరం చేయడానికి ఇక్కడ ఏం చేశాడంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా ఏం చేసినాడంటే సమాధానం. అది తండ్రి అయినటువంటి దేవుని యొక్క అభీష్టముగా ఉంటా ఉంది. అందుకనే చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవచ్చు. ఇక్కడ చూడు చాలమ్మా, ఇక్కడ చూసినప్పుడు ఏం చేశాడంట? దేవుడు వారి అపరాధములను ఏం చేశాడు? వారి మీద మోపక. నీ అపరాధాన్ని, నా అపరాధాన్ని ఆయన మన మీద మోపలేదు. ఆయన దీనంతటిని కూడా ఎవరి మీద మోపాడంటే యేసు ప్రభువారి మీద మోపేసి ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తునందు లోకమును తనతో ఏం చేశాడు? సమాధానపరుచుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతలోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆయన కోపం చల్లారింది. ఇప్పుడు ఆయన నిన్ను నన్ను కూడా యేసు ప్రభునందు చూస్తున్నప్పుడు ఆయన నిన్ను నన్ను కూడా సమాధానపరుచుకున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఈ రోమీయులకు రాసేటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో కూడా ఓ చక్కని మాట జ్ఞాపకం చేసుకుని ముందరకు వెళ్ళిపోదాం రండి. రోమీయులకు రాసేటువంటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, చూడండి ఎవరితో సమాధానం అంట? ఒకప్పుడు కోల్పోయినటువంటి సమాధానం. చూడండి 9వ వచనం కూడా చదువుకుందాం, ఇదే 5వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదు. 30 కూడా, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా చూడండి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా ఆ శత్రుత్వాన్ని అంతటినీ కొట్టివేసి ఆయనతో సమాధానపరిచాడు. ఇప్పుడు ఆయన కోపము చల్లారిందంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను కూడా ఆయనతో రీకన్సైల్ చేశాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఆయన దగ్గరకు ధైర్యంగా ప్రవేశించేంటి ఆధిక్యత. ఒకప్పుడు మనకు పాపాలు, ఒకప్పుడు మన విగ్రహారాధన, ఒకప్పుడు మన చెడు ప్రవర్తన, ఒకప్పుడు మన యొక్క దుష్ట క్రియలు, ఒకప్పుడు దేవుని వాక్యాన్ని విసర్జించినటువంటి పరిస్థితి, వీటన్నిటిని మధ్యలో యేసు ప్రభువాన్ని ఈ లోకానికి ఆయన పంపించాడు. ఎందుకు అంటే నిన్ను నన్ను ప్రేమించాడు గనక. ఆయన ప్రేమ ఎలాంటిదంటే సర్వోన్నతమైనటువంటి ప్రేమ. నీవు నేను కూడా నశించిపోకూడదని, నీవు నేను కూడా ఆ యొక్క
భయంకరమైనటువంటి ఆ యొక్క నరకాగ్నికి వెళ్ళిపోకూడదని, నిత్య దండనకు మనం గురి కాకూడదని ఆయన ఏం చేసినాడంటే ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఈ యొక్క దండనంతటిని కూడా ఆయన మోపివేసి నిన్ను నన్ను కూడా ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతలోనికి మనల్ని తీసుకుని వచ్చేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు సమాధానపరిచేటువంటి ఆ దేవుడు అంటున్నాడు. రండి మనం చదువుకున్నటువంటి భాగానికి వద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము 2వ భాగాన్ని, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని ఏం చేస్తా అంట, స్నేహితుడు. ఐ విల్ లవ్ ఫ్రీలీ. ఇంగ్లీష్లో ఏమంటా అంటే నేను వారిని మరి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఒకప్పుడు అసమాధానకరమైనటువంటి పరిస్థితిలోంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఎలాంటి పరిస్థితిలోనికి తీసుకొచ్చా అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించేటటువంటి స్థితి. ఆయన యేసు ప్రభునందు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు ఆయన ఏమని చెప్తున్నా అంటే, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమార్తె, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు. ఎందుకు చెప్తా ఉన్నాడు ఆ మాట అంటే దేవునికి ఇష్టమైంది. అందుకనే ఆ మలాకీ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఆయన ప్రేమ అది ఏంటంటే సర్వోన్నతమైనటువంటి ప్రేమ, సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రేమ. కనుక ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన తన ప్రేమను నీ పక్షంగా వెల్లడి చేశాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ప్రేమించడంలో ఒక మాటను మనం ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు ఆ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఒక మాట అంటా ఉన్నాడు. అందరూ కూడా అతన్ని చూచి అసహ్యించుకుంటా ఉంటే ఆ తండ్రి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈయన కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, చచ్చిపోయి మరలా బ్రతికాడు. కనుక ఆయన ఎలా చూస్తూ ఉన్నాడంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఈయన కుమారుడు అంటున్నాడు, ఈయన కుమార్తె. కనుక ఒకప్పుడు తప్పిపోయినటువంటి వారమే, ఒకప్పుడు లోకంలో కలిసిపోయినటువంటి వారమే. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన తన హృదయం చెంతకు మనల్ని చేర్చుకున్నటువంటి వాడు ఉన్నాడు, తన హక్కును చేర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, తన సంఘములో చేర్చుకున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడంటే 5వ వచనం చదువుదాము. హోషేయ గ్రంథము 14:5. చెట్టునకు మంచు ఉన్నట్టు, చాలండి, ఆయన ఎలా ఉంటాడంటే చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఉంటాడట. అంటే ఆ యొక్క మిడిల్ ఈస్ట్లో, అంటే ఆ యొక్క పాలస్తీనా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడంతా ఎడారి ప్రాంతము. ఆ ఎడారి ప్రాంతానికి వారికి ఏం కావాలి అంటే అనుదినము కూడా వారి మీద మంచు కురియాలి. మంచు కురవకపోతే వారు ఆ ఉష్ణ తాపాన్ని తట్టుకోలేరు. కనుక ఆ యొక్క చెట్లు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతట్లో ప్రతి ఉదయాన్నే ఏమవుతుందంటే మంచు కురిచేది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటారంటే నేను చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఏం చేస్తాడంట ఆయన మనకు తోడై ఉండేది. ఈ మంచును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏం కనిపిస్తూ ఉంది అంటే చాలా ఆశ్చర్యకరంగా దేవుడు మనకి ఎలాగో తోడుగా ఉంటున్నాడు అనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. చూడండి, ఆ యొక్క మంచు లేకుంటే ఆ యొక్క హిమం అనేటటువంటి దాన్ని మనము నిర్గమాకాండంలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని ముందరకు వెళ్ళిపోదాం. రండి, నిర్గమాకాండము 16వ అధ్యాయం 13వ వచనంలో, నిర్గమాకాండము 16:13 చదవండి ఎవరైనా. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడెను, పడిన మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడని. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఆహారంగా ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే వారికి ఆ యొక్క మంచును కురిపించాడు. ఆ మంచు ఏమైందంటే ఎగిరిపోయిన తర్వాత, ఆ మంచు విడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఏం కనపడుతున్నాయంట, సన్నని నూగు కణాలు కనపడతా ఉన్నాయి. దానికి దేవుడు ఏమంటాడంటే ఇది మీ కొరకే ఇచ్చినటువంటి ఆహారం, ఇది మన్నా, దీన్ని భుజించండి అని చెప్తున్నాడు. అంటే ఈ యొక్క మంచు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే ఆ యొక్క మంచు పడిన తర్వాత ఆ మంచు కింద కప్పబడింది. ఏం కప్పబడింది చెప్పండి? ఆహారం, మన్నా కప్పబడింది. ఆ మంచు అది ఎగిరిపోయిన తర్వాత మాత్రమే ఏం కనపడతాయంటే ఆ నూగు కణాలు కనబడతా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభునందు
దేవుడు ఏం చేశాడంటే మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు అనే ఆ మంచులో ఆయన ఏం చేశాడంటే మనకు తెలుసు కదా, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 1:3 అక్కడ చెప్తున్నటువంటి మాట, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు క్రీస్తునందు ఏం చేశాడంట, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. చూడండి, ఆ క్రీస్తు ఆ చెట్టుకు అన్నట్టుగా, మంచు చెట్టుకు ఉన్నట్లుగా యేసు ప్రభువారు ఇప్పుడు మనతో కూడా ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఏ ఆశీర్వాదం కూడా మనకు కొరత ఉండదు. కనుక ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, ఆయన మనల్ని ప్రేమించుచున్నటువంటి వాడు, మన కొరకై తన కుమారుణ్ణి అర్పించినటువంటి వాడు, తనతో సమాధానపరుచుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకై ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఆయన క్రీస్తు యేసునందు దాచి ఉంచి అది నీకు నాకు ఇస్తున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఎవరైతే ఆ యొక్క మంచును కలిగి ఉంటారో వారందరికీ కూడా, అంటే యేసు ప్రభువుని కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉంటా ఉంది. అంతేకాదు ఈ మంచు ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యానికి జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీది కురియు వర్షము వలెనే ఉండును. ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నా అంటే, నా వాక్యం ఎలా ఉంటుందంటే మంచు వలె ఉంటుంది. మంచు ఏం చేస్తుందంటే తెప్పరిల్ల చేస్తుంది. రాత్రంతా కూడా, ఆ యొక్క పగలంతా కూడా ఎండ కలిసిపోయి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇంట్లోకి వచ్చి ఏసీ వేసుకుని కూర్చోగానే ఏమవుతుంది, మనసు తెప్పరిల్లుతుంది. అలానే ఇజ్రాయేలు ప్రజలకు ఆనాడు దేవుడు ఏం చేసేవాడంటే ఆ యొక్క ఎండకు ఎండిపోయినటువంటి ఆ ప్రజలకు ఆయన ఏం చేసేవాడంటే ఉదయకాలాన తన మంచును కుమ్మరిస్తే వాళ్ళు ఎలా ఉండేవంటే తెప్పరిల్లినటువంటి పరిస్థితి. అలాగనే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాక్యము ద్వారా, తన యొక్క మాటల ద్వారా, తన యొక్క దైవోపదేశాల ద్వారా, దేవోక్తుల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా ఏం చేస్తున్నాడంటే తన మాటలను మనకు వినిపింపచేసి ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని తెప్పరిల్ల చేసేటటువంటి వాడు. మనల్ని ఆయన ఏం చేస్తాడంటే పోషించేవాడు, ఆత్మీయంగా పోషించేటటువంటి పోషకుడుగా ఉంటున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఆ దేవుడు ఎలాంటి వాడంటే నిన్ను నన్ను కూడా మరి ఆయన పోషిస్తున్నాడు, ఆత్మీయంగా మరి పోషించి సంరక్షించేటి. ఒకప్పుడు ఈ స్థితి లేదు, ఒకప్పుడు తిరస్కరించిన వారిని మరలా తిరిగి సమకూర్చి ఈ స్థితిలోనికి ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉంటాను. అంతేకాదు ఈ మంచు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు ఏం జ్ఞాపకం చేస్తుందంటే పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఆ దేవుడు ఏం చేస్తున్నా అంటే నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరుస్తున్నటువంటి వాడు. అందుకనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, మీ పాపములు ఎర్రని వలె ఉన్నా అవి హిమము వలె తెల్లగా చేయబడతాయి. ఎలా చేయబడతాయంట? హిమము వలె తెల్లగా చేయబడతాయి. అంటే ఏంటంటే ఆ హిమము వలె ఆయన నిన్ను నన్ను కూడా అనుదిన యాత్రా జీవితంలో ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే ఆయనతో కూడా ఆ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధత అనేది అంతకంతకు విరజిల్లేటటువంటి పరిశుద్ధతగా ఉంటాం. అందుకని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము మధ్య భాగంలో ఉంటుంది, నీ మంచు ప్రకాశమానమైన మంచు. ఏ మంచు అంటది? ప్రకాశమానమైన మంచు. ఆ మంచు ఎలా ఉందంటే ఆ మంచు కొండల మీద అది పడినప్పుడు ఆ సూర్యకిరణాలు దాన్ని తగులుతూ ఉంటే అది ఎలా ఉందంటే మెరిసిపోతూ ఉంది. మనం కూడా చాలా సీనరీస్లో చూస్తూ ఉంటాం ఆ మంచు కొండలు చక్కగా మెరుస్తున్నట్లు. ఎవరైతే యేసు ప్రభువుని కలిగి ఉన్నారో వారి జీవితాలు, వారి పరిశుద్ధత అంతకంతకు
తేజరిల్లేటటువంటి పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనుభవంలోనికి ఆయన నిన్ను నన్ను తీసుకురావడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఒకప్పుడు ఆయన కోపపడ్డాడు పాపాన్ని బట్టి. ఆ కోపాన్ని ఆయన ఏం చేశాడంటే నీ మీద ఉన్న కోపాన్ని యేసు ప్రభువారి మీదకి మరలించాడు. ఆ మరలించిన దాని కారణం చేత నిన్ను నన్ను కూడా ఆయనతో సమాధానపరుచుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా తనతో ఐక్యపరుచుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను వారికి మరి ఆశీర్వాదకారకంగా ఉంటాను, వారికి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాను. వారికి నేను ఎలా ఉంటానంటే ఒక మరి మంచు వలె వారికి వాక్యోపదేశం చేసి వారిని ఆత్మీయంగా పోషిస్తాను. అంతేకాదు వారిని పరిశుద్ధపరిచేటటువంటి దేవుడను నేనే అని ఆయన చెప్తూ ఉన్నాడు. మీకా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం రండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము ఇక్కడ శేషమును గురించి మాట్లాడుతూ ఎన్నో వచనమమ్మ 7వ వచనము, యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్య ఉందరు. చూడండి, ఇక్కడ చూసినప్పుడు యాకోబు సంతతిలో శేషించిన వారు ఎలా ఉంటారంట? యెహోవా కురిపించు మంచు వలె. ఆయన ఎలా ఉండాలని కోరుతున్నాడంటే ఆయన మంచు వలె, ఆయన పరిశుద్ధుడిగా ఉంటున్నటువంటి ఆ దేవుడు మనల్ని కూడా అలా ఉండాలని కోరుతున్నాడు. మనం ఎలా ఉండాలంటే ఈ లోకములో శేషించేటువంటి క్రైస్తవ జనాంగంగా మనం కూడా అనేకులకు ఆ మంచు యొక్క అనుభవాన్ని ఇవ్వాలి. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి తోడయుందును అని చెప్పినటువంటి ఆ దేవుడు మనకు తోడై ఉన్నట్లుగా ఉంటున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయో అలాగునే మనం కూడా అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి, అనేకులకు ఒక మాదిరిగా ఉండడానికి, అనేకులను ఆదరించడానికి, అనేకులను తెప్పరిల్ల చేయడానికి దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను కూడా ఈ యొక్క లోకానికి పంపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. నిన్ను నన్ను కూడా రక్షించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఈ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన కోపము ఏమైందంట? చల్లారింది. ఆయన కోపము చల్లారింది కనుక ఇప్పుడు ఏమయ్యంటే ఆయన మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఆయన చెట్టునకు మంచు ఉన్నట్లుగా మనందరికీ కూడా ఆయన తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆ తోడులో ఉన్నటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించి గణపరచుగా.